రైట్. చూసుకోండి మరి ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ తాజా మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా భేటీ అవుతారేమో మరి. వాళ్ళిద్దరు భేటీ అయితే ఏమవుద్దండి, ఇందాక మన కాంగ్రెస్ మిత్రులు చెప్పినట్టుగా సాధువు సాధువు రాసుకుంటూ బూడిద రావద్దు అన్నట్టు. వాళ్ళిద్దరు కలిస్తే ఏం రాదు సార్. ప్రజలు ఆల్రెడీ చేత్కరించుకున్నారు, చీకొట్టేశారు వాళ్ళిద్దరిని కూడా. శ్రీనివాస్ చౌదరి గారు, తాగుబోతున్నంద స్వామి కేసీఆర్ గారు, 11వ నంద స్వామి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు హిమాలయాలకు పోతే బాగుంటుందని మీ ద్వారా సూచిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకున్నారు లంబసింగిలో. అట్లా ఈ రోజు రెండు రాష్ట్రాలని దుర్మార్గంగా హింసించింది, ప్రజల్ని మభ్యపెట్టింది. రెండు రాష్ట్రాల వైర్యాన్ని అలానే రగిలిస్తూ ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉండాలనే కుట్ర ఉంది కదా. అటు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే ఈ రోజు వాళ్ళిద్దరిని, ఒకరిని ఫామ్ హౌస్ కి, ఒకరికి తాడేపల్లి గెస్ట్ తరిమేశారు. ఇది తెలిసి కూడా మళ్ళీ విమర్శిస్తారంటే అందుకే రాజకీయాలకు పనికిరాని వ్యక్తులు ఇద్దరు. ఈ రోజు కేసీఆర్ స్టేట్మెంట్ చేశా, ఆయన ఓడిపోవడం దేశానికి పెద్ద నష్టం అంట. అంటే తాగడం మానేస్తాడు, తాగుబోతుంది ఆయన నాకు అర్థం కాదు. కేసీఆర్ ఓడిపోవడం వల్ల భారతదేశం చాలా నష్టం అంట. మరి ఉండి ఏం పీకారు నాకు అర్థం కాదు. ఇద్దరు ముఖ్యమంత్రులు గురు శిష్యులే కదా. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆంధ్రాకి వెళ్ళడానికి ఫండింగ్, రాజకీయ ఎత్తుగడలు అన్ని కూడా నేర్చుకునేది కేసీఆర్ దగ్గర. ఆ కేసీఆర్ గారు ఏం చేయాలో ఈయన సలహా చెప్పాడు. సో ఇద్దరు కలిసి మీరు అన్నట్టు వాళ్ళిద్దరు వాళ్ళే పసుపసు రసలు పెట్టుకున్నారు. అంటే మీరు ఇక్కడ చిన్న డిఫరెన్స్ గమనించాలి శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఆయన నాయకత్వం ఆయన పనిచేశారు. దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు వారి మధ్య అనుబంధం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయలేదు, కేసీఆర్ గారు ఏం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన పరిస్థితి కాదు. వీరిద్దరికి వయసు రీత్యా కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే శత్రువు మిత్రుడు అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళిద్దరు కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం లేకనే కదా ఎలక్షన్ రిజల్ట్స్ కు ముందు నా సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పేసి తేలిందని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఇద్దరు దొంగలకు మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి, ఇద్దరు దోపిడ్డాలకి మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి. అక్కడ ఆయన దోచుకున్నాడు, ఇక్కడ నేను దోచుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ బాబు గారు ఆలోచన లేదు కదా. వాళ్ళు ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు పెరగాలి, మన ఇప్పుడు మా మిత్రుడు చెప్పిన నీటి పంపకాలు జరగాలి, వీళ్ళు ఈ ఆలోచన చేస్తారు. కేసీఆర్ జగన్మోహన్ కూర్చొని ఏమంటారు, నువ్వు దాన్ని అమ్మి దీన్ని కుదపెట్టి ఆడొస్తే అది పంచుకో, ఇది పంచుకొని ఫామ్ హౌస్ లెక్క వేసుకుంటా, నీకు ఎన్ని కోట్లు కావాలని చెప్పి ఎలక్షన్ దొంగదారే గెలిపిద్దాం, దొంగ కోట్లు వేసుకో అంటే ఒక ఇద్దరు దొంగలు కూర్చుంటే ఏ ఇంటికి కన్నం వేయాలో ప్లాన్ చేసుకుంటారు. అదే ఇద్దరు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రులు కూర్చుంటే ఆ రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో చేసుకుంటారు. సో ఈ తేడా అప్పుడే కనపడిపోతాను కదా. ఇద్దరు కూర్చొని అలా చేసుకుని మీటింగ్లు కూర్చొని ఒకరొకరు స్వీట్లు పెంచుకున్న వాళ్ళు ఏం చేశారు? కనీసం ఒక మాట చెప్పారు కన్నా ఆ పక్క రాష్ట్రానికి ఆస్తులు వచ్చే విషయంలో చాలా క్లారిటీ ఇచ్చి వచ్చేసాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పరిణితి అంతే. ఆయన రాజకీయం తెలియదు, వ్యాపారం చేయడం తెలుసు, దోచుకోవడం తెలుసు, దాచుకోవడం తెలుసు. అదే చరిత్ర కూడా. ఆయనేమో లిక్కర్ స్కామ్ లో 100 కోట్లకే బొబ్బేలు ఎత్తున్నాడు. మా రాష్ట్రానికి వచ్చే కొద్దికి తెలంగాణ, ఢిల్లీ తలదన్నే విధంగా లిక్కర్ స్కామ్ బయటపడతాం. ఇంకా భయంకరమైన లిక్కర్ స్కామ్ ఐపీలో ఉంది, ఇంకా బయటకు వస్తున్నాయి, తీస్తాం. సో ఇవన్నీ చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఇద్దరి మధ్య ప్రాంతీయతత్వాన్ని రచ్చగొట్టి వీళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం ఓట్లు వాడుకోవాలని అనేక రకమైన సెంటిమెంట్ రగలబెట్టి ఇద్దరిని కలవనీయకుండా చేశారు. ఇప్పుడు దానికి చెక్కబడింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటవడం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వాళ్ళు పాల్గొంచుకోవడం, తర్వాత కేంద్రం దాన్ని ఆమోదించడం చూసిన తర్వాత ఇప్పుడు చూడండి ఉపసంఘం మళ్ళీ కూర్చుంటారు. సీఎంలు అయిన తర్వాత మన ఉపసంఘం కూర్చుంటారు, ఆఫీసర్స్ కూర్చుంటారు. చాలా క్లియర్ కట్ గా క్లారిటీగా 3-4 సమావేశాలు, 5-6 సమావేశాల లోపలే ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ ఆస్తుల విషయమైన కొలుకొచ్చే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి అవుతాయి. గతంలో ఏం చేశారు, మమ్మల్ని అమరావతి చంపేశారు, అక్కడ హైదరాబాద్ బతకాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి అవి పెరగాలని కుట్ర చేశారు. ఇప్పుడు అలా కాదు కదా. రెండు రాష్ట్రాలకి ఆయనకి స్వార్థం లేదు, ఇంటికి స్వార్థం లేదు, వీళ్ళిద్దరు స్వార్థం ఏంది, ఆ రాష్ట్రాలు అభివృద్ధి చేద్దాం. సో ఆ విషయం కాడికి వచ్చే కొద్దికి ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే ఆలోచనలో పడ్డారు కాబట్టి ఇటువంటి తీర్పులు ఇచ్చారు. ఇంకైనా వీళ్ళిద్దరు కలుసుకుంటే నేను మీకు చెప్పే సలహా ఒకటే, ఇద్దరు కలిసి హిమాలయాలకు వెళ్తే మంచి, ఈ రాష్ట్రాలకు పడిన దరిద్రం వదిలిపోతుంది. బాయ్కాట్ కేసీఆర్, గెట్ అవుట్ బై జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆంధ్ర చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ విభజన సమస్యలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కరించుకునే దానిలో ఇక తెలంగాణ ఆస్తులు ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టారనడానికి రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ సార్ ఇప్పుడు ఏ తప్పు జరిగినా, ఏ ఉప్పు జరిగినా ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకునే మంచి వాతావరణం. కానీ ఈ యొక్క మంచి వాతావరణం చెడగొట్టాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి బ్రోకర్ పార్టీలు ఉంటాయి. బీఆర్ఎస్ అంటే బ్రోకర్ పార్టీ అని అనుకోండి.
వాళ్ళు ఈ రాళ్ళు వేసే మొదలు పెడతారు. ఎందుకంటే అయ్యో మొత్తం మునిగిపోయింది, 7 మండలాలు తీసుకెళ్లిపోయినారు, ఆ పక్క నీళ్లు వెళ్ళిపోయినాయి, ఈ పక్క ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి అంటే తిమ్మిని బొమ్మను చేసి బుద్ధతను చూపిస్తారు. కానీ తెలంగాణ ప్రజలేమి అంత అమాయకులు కాదు కదా, వాళ్ళు విజ్ఞులు, చదువుకున్నోళ్ళు, వాళ్ళు కూడా తెలుసు. అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఆ గీత పట్టింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఈ గీత పట్టింది. సో వీళ్ళు చెబితే నమ్మే పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు లేరు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఇని ఒక ఛాన్స్ మమ్మల్ని గెలిపించుకొని మేము నష్టపోయాం, అక్కడ తెలంగాణ నిధులు నియామకాలు అని చెప్పి వాళ్ళు దోచేసుకునేది వాళ్ళు కూడా చూశారు. కాబట్టి 2 రాష్ట్రాల ప్రజలు తెలుసుకున్నారు. వీళ్ళిద్దరూ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్. కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వాళ్ళ డేట్ దాటేశారు, అంటే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు, ఈ రాజకీయాలు పనికిరారు. గతంలో అదే అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని. అట్లా అనుకోవడానికి లేదు. స్వామీజీ మఠాలకు వెళ్ళిపోయి ఏదో హిమాలయాలు తపస్సు చేసుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయని మా ఉద్దేశం. అంతేగాని ఇంకో రకంగా పుణ్యం చేసుకున్న దేవుడి కోసం తిరిగినారు. కాబట్టి ఆయన తాగుపోతానంద స్వామి, ఈ 11 స్వామి ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ వీళ్ళు చెప్తే జనాలు పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదని మీరు కూడా ప్రశ్న వేశారు. అయితే ఒక విషయం ఉంది, తెలంగాణ విషయం పైన, ఆంధ్ర విషయం పైన పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనేమి సలహాలు సూచనలు లేకుండా ముందుకెళ్లరు. అందరూ మాట్లాడుకొని వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా వారి పాత్ర కూడా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన వారాహి పూజల్లో కూడా ఉన్నారని నేను. సో ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే నిజంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారండి, అసలు మీరు రాజకీయాలు పనికిరారు, సీజనల్ ముఖ్యమంత్రి, సినిమాలు చేసుకోండి, ఈ రాష్ట్రానికి అక్కర్లేదు, అసెంబ్లీ గేట్ దాటని ఎన్నో విషయాలు ఆయన పర్సనల్ గా పెళ్లి విషయాలు ఇచ్చినప్పుడు కూడా చాలా సౌమ్యంగా రాజకీయ విజ్ఞత వెలిగిన వ్యక్తి, ఔపిక ఉన్న వ్యక్తి. ఈ రోజు మాట్లాడుతుంటే అప్పుడు మాట్లాడిన మాటకి ఈ రోజు సమాజంలో మాట్లాడుతున్న వ్యక్తికి దిమ్మతిరిగి బొమ్మ కనపడతా ఉంది. ఆయన హేళన చేసిన వాళ్ళందరికీ కూడా అమ్మో పవన్ కళ్యాణ్ గారికి రెండో వైపు ఎలా ఉంటుందో రాజకీయాన్ని ఆ బైక్ అంటే ఒక రకంగా చెప్పండి, ఆయన రాజకీయాల్లో నిష్ణాతులైన రాజకీయంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అదే విధంగా శాస్త్రీయంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. సో అధికారులు భయపడుతున్నారు, పాలనా గాడిలో పడతా ఉంది. సార్ 9 ఏళ్లుగా నెలలు కనపడిన ఒక అమ్మాయి 9 రోజులు తీసుకొచ్చేసాడు మాట్లాడి. ఎంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ అయితే ఆ విధంగా మాట్లాడతారు చెప్పండి మీరు. అమౌంట్ ట్రాకింగ్ పైన మాట్లాడుతున్నాడు. ఆ ఎన్ఎండిసి అటవీ శాఖకు సంబంధించిన రెడ్ శాండిల్ దొంగతనాలు వచ్చి నేపాల్లో 80 టన్నులు పట్టుకున్నారు దాని విషయం పైన. అంటే ఎంత లోతు అధ్యయనంలోకి వెళ్ళి రాజకీయ పరిణితితో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తారనే విషయం పైన నిదర్శనది. కాబట్టి రేపు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సలహాలు ఉంటాయి. అమెరికా పనిచేసే 3 ఎన్డీఏ కూడా ఇక్కడ కానీ అక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కానీ బాబు గారు కానీ సుహృదమైన వాతావరణం ముందుకెళ్తారు. మాకు కావాల్సింది 2 రాష్ట్రాల అభివృద్ధి. ఈ 2 దొంగలు 2 దొంగలు తరిమేశాం. అక్కడ తెలంగాణలో ఆ దొంగలు తరిమేశారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ దొంగలు తరిమేశారు. వీళ్ళతో మాకు అవసరం లేదు. వీళ్ళ పరిణామాలు పోలీసులు వాళ్ళకున్న కేసులు వాళ్ళు చేసిన తప్పులు చూసుకుంటారు. ఇద్దరు జైలుకుపోయే పని. నాకు తెలిసి కేసీఆర్ కూడా జైలుకుపోతానని అనుకుంటున్నా. ఇక్కడ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు 20 లెక్కేసుకుంటున్నారు. ఆయన కూడా జైలుకుపోయే పరిస్థితి ఏర్పడతారు. పార్టీ ఉంటుందా ఊడిపోతుందా మాకు తెలియదు. కానీ కాకపోతే ప్రశ్న అంటే సౌతమైన వాతావరణంలో వీళ్ళు కావాలని ప్రాంతీయ స్థితిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్, వాల్యూబుల్ పాయింట్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి సమావేశం అయిన వెంటనే బయటకు వచ్చి వాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడు ప్రశ్నలు రాలా వస్తారు. ఇప్పుడు కూర్చొని మాకు ఆంధ్ర రాష్ట్ర నష్టం జరిపింది ఆయన, తెలంగాణ నష్టపోయింది ఆయన. కాబట్టి ఇద్దరు అడిగినా కూడా వీళ్ళు కకమ్మ కథలు చెప్పే పరిస్థితుల్లో జనాలు లేరు. కాబట్టి జనం తెలివైన వారు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఏం చర్చిస్తారో చర్చించిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడతారో. ఎందుకంటే ప్రజలకి వారి భేటీ మీద ఇద్దరు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత పూర్తిగా మనం ఇంకా డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, ఇద్దరు కూడా ప్రతిపక్ష నాయకులు కాదు. ఇద్దరు ప్రతిపక్ష హోదాను నడుపుకున్నారు బాబు అని. కనీసం మా ముఖ్యమంత్రి గారు మేము అంటున్నాం కానీ ప్రతిపక్ష నేత గారు ఏదో వాళ్ళ పాలకపక్ష నేత అని వాళ్ళ పార్టీ తరఫున లెజిస్లేటివ్ అధికారిగా కూడా ఎన్నుకోలేదు కాదు, ఎమ్మెల్యే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు స్పీకర్ లెటర్ ఇవ్వాలి ఎంతవరకు 11 మంది ఎమ్మెల్యేలు. ఆయన ఎట్లా ఆయన పార్టీ నాయకుడు మాకు అర్థం కాదు. ఆయన ఎట్లా ప్రత్యేక హోదా అడుగుతాడు నాకు అర్థం కాదు, అంటే ప్రతిపక్ష హోదా. సో ఇవన్నీ చూస్తే ప్రజలకు మంచి తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా ఎన్డీఏ కూటమి కానీ ఇతర పార్టీలు కలిసి పనిచేయడం కోసం సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. వీళ్ళిద్దరు మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ప్రజలు కూడా